అనుత్తీర్ణుడైన యోగి అంటే యోగ పురుషుడు పుణ్యజీవుల లోకములలో పెక్కు భోగములను అనుభవించి తరువాత పవిత్రుల కుటుంబాలందు కానీ సంపన్నుల కుటుంబాలందు కానీ జన్మించను. కొందరికి ఇలాంటివి అర్థం కాదు, తాత్పర్యం చదివిన అర్థం కాదు, భాష్యం చెప్పిన అర్థం కాదు. అందుకే నేను ఆ 200 రోజులు శ్లోకము తాత్పర్యము భాష్యము దాన్ని వివరించి వివరించి చెప్పి 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 అర్థమైందా 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 అని అడిగి అడిగి అందరూ అర్థమైంది అనే వరకు వివరించేవాను అనమాట. ఇక కొన్ని రోజుల తర్వాత మీరు ఇంత వివరిస్తుంటే అర్థం కాకుండా ఎలా ఉంటుంది అనడం కూడా మొదలుపెట్టారు. అంత క్లియర్గా జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ ధ్యాన యజ్ఞం అని పేరు పెట్టింది, అందుకే ఒక యజ్ఞంలాగా సాగింది. అవన్నీ మీరు ప్లేలిస్ట్లో వింటే కనుక సంపూర్ణ జ్ఞానాన్ని మీరు తప్పకుండా పొందుతారు. ఇప్పుడు లాగా కాదు, అప్పుడు చెప్పింది ప్రతి లైను వివరించి వివరించి దాని అర్థము, ఆ అర్థం చెప్పిన తర్వాత దాన్ని మనం ఎలా ప్రాక్టికల్గా పొందగలం అనేది కూడా వివరిస్తూ చెప్పడం జరిగింది. అప్పుడు సాధన చేయిస్తూ